మాదిరికరమైన క్రైస్తవ జీవితం. రోమీలకు రాస్తూ రోమీల పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. విశ్వాసి యొక్క ప్రవర్తన, ద కండక్ట్ ఆఫ్ ఏ బిలీవర్. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలె. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఈరోజు మన వాక్యం ధ్యానించబోతున్నాం ఈ వచనాల నుండి. మొట్టమొదట మనం గ్రహించాలి, ఒక 12 చక్కని సూత్రాలు ఈ 5 వచనాల్లో పౌలు భక్తుడు విశ్వాసులకు అందిస్తున్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలె. మొదటి సూత్రం అంటే యువర్ లవ్ టువర్డ్స్ యువర్ ఫెలో బిలీవర్స్ ఆర్ టు యువర్ బ్రదరన్, ఇట్ షుడ్ బి వెరీ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్. చాలామంది ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ కపటంతో కూడింది ఉంటుంది కొన్నిసార్లు. యూదా కూడా యేసు ప్రభుకు ముద్దు పెట్టినాడు కదా, కపటంతో ఉన్న ముద్దు, మోసపు చర్య. అలాగే కాకుండా యేసు రక్తమందు కడగబడిన విశ్వాసులు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేర్ డీడ్స్ షుడ్ బి ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్. అందుకే అంటున్నాడు, వేషధారణతో కాకుండా, స్వార్థపరంగా కాకుండా, మోసకరమైన ఉద్దేశంతో కాకుండా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. విశ్వాసికి ఏ మోసపు చర్యలు ఉండకూడదు. ఈ దినాల్లో నేను అదే చెప్పాను మీకు. ఇట్స్ నాట్ బి డిసెప్టివ్ ఇన్ యువర్ నేచర్. యేసు స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలని పౌలు భక్తుడు తన లేఖనాల్లో రాస్తున్నాడు. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ ప్రభు ఉండలేడు. ప్రభు ప్రేమాస్వరూపి. ఎంతగా మనల్ని ప్రేమించినాడు? తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. కాబట్టి ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని 1 కొరింథీ 13వ అధ్యాయం, ఒక అధ్యాయమే ప్రేమ కొరకు కేటాయింపబడ్డది. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయము ప్రేమ కొరకు కేటాయింపబడ్డదంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ లవ్, ఎంత ముఖ్యమైనది ప్రేమ. కాబట్టి ప్రేమ గలవాడు ఇతరులను మరి ఆ దేవుని ప్రేమతో ప్రేమిస్తాడు. దాంట్లో కపటము లేని ప్రేమ అని మనం గమనిస్తున్నాం. అన్నట్టు కనబడిన వాళ్ళందరినీ తెలివిలేక ప్రేమించొద్దు. రోమీలకు రాసిన పత్రిక 13:8 వచనంలో ఒక మాట ఉంది, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. ఎవనికి ఏది అచ్చి ఉండవద్దట, ప్రేమ తప్ప. ప్రేమలో మాత్రమే నువ్వు రుణపడి ఉండాలి. మరి దేనిలో కూడా రుణపడి ఉండకూడదని పౌలు సెలవిస్తున్నాడు. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఒకరిలో ఉన్న దోషాలు, అవకతవకలు, కొదువలు ఇవన్నీ కూడా కప్పివేస్తుంది ప్రేమ. లవ్ కవర్స్ ఆల్ ఫాల్ట్స్. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. రోమా 12:9 వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మరి ఒక మాట తిమోతికి రాస్తూ ఒక మంచి మాట పౌలు భక్తుడు అంటాడు. 1 తిమోతి 1:5 ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మొత్తం ఉపదేశం యొక్క సారం ఏంటి అంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, మరి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. దేవుని స్తోత్రం. ప్రేమ లేదు నీ హృదయంలో అంటే దేవుణ్ణి అడగాలి. ఏదైనా దేవుణ్ణి అడగాలి. నా పేరట మీరు ఏది అడిగినా కానీ దేవుడు మీకు అనుగ్రహించు. ఒక వ్యక్తిని మీరు ప్రేమించలేకపోతున్నారంటే ఆస్క్ గాడ్ హెల్ప్. లార్డ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లవ్ దట్ పర్సన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎగ్జిబిట్ యువర్ లవ్ టువర్డ్స్ మై కలీగ్. లేక నా తోటి విశ్వాసంతో, నా బంధువుల్లో కొందరితో ప్రేమగా నేను మెలగలేకపోతున్నాను. నీ బలహీనత ఏందో ఆయన శక్తి సంపూర్ణమవుతుందని మర్చిపోవద్దు. మనం బలహీనమని మనకు తెలుసు. కాబట్టి ఆయన బలం కొరకు అడిగినప్పుడు తప్పకుండా
క్రీస్తు ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడుతుంది. ఎట్టి కఠినులైన, దుర్మార్గులైన, అయోగ్యులైన ప్రేమించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. మరి రెండవ చూడండి, ఇక్కడ పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఎస్యూ ఈవిల్, చెడ్డదాన్ని విసర్జించాలి. అడుగడుగున రెండు కార్యాలు నీకు ఉంటుంది, చెడ్డది ఉంటుంది, మంచిది ఉంటుంది. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్ హిస్ పీపుల్. దీవెన ఉంటుంది, శాపం ఉంటుంది, మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటుంది, శాపం ఉంటుంది. యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందాడు. అలాగూ అడుగడుగున నీవు ఉత్తమైనది ఏర్పరచుకోవాలి. చెడ్డదాన్ని నువ్వు అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలని పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు సెలవిస్తున్నాడు. మేలైనది నీవు చేపట్టాలి, కీడును విసర్జించాలి అని తెస్సలోనికలు రాస్తున్నాడు. ఆ మాట మీరు చూడండి, తెస్సలోనికలు రాసిన పత్రిక 21:22 నేను చదువుతున్నాను. 1 Thessalonians 5th chapter 21-22. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడుకు నువ్వు దూరంగా ఉండాలి. ఏ కీడులో విశ్వాసి పడకూడదు. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఇక్కడ ఉంది, రోమా 13:12 సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోనడు. మూడవ సూత్రం ఏంటంటే, ప్రేమ, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవ. సహోదర ప్రేమ ఏంటి? సహోదర ప్రేమ అన్నప్పుడు ఏ విధంగా విశ్వాసులు ప్రేమించుకోవాలో, సంఘములో కలుసుకునే విశ్వాసులు సహోదర, సహా ప్లస్ ఉదర అంటే ఒకే కడుపు నుండి జన్మించిన వారి వల్లే, అంటే ఒకే కుటుంబంలోకి మనం జన్మించినాం. తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ ఆయన తన కుమారులగుటకు అధికారం ఇచ్చినాడు. అంటే యేసు రక్తమందు విమోచింపబడిన జనం మనమందరము ఈ సంఘము ఆయన శరీరమై ఉంది, మనమందరం అవయవములై ఉన్నామని నిన్న మనం ధ్యానించినాము. అన్ని అవయవాలు ఆ శరీరం యొక్క క్షేమం కొరకే మరి ప్రయాసపడుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి తోటి విశ్వాసిని గౌరవించాలి, ప్రేమించాలి, తనకంటే యోగ్యుడుగా ఎంచాలి. సహోదర ప్రేమ అంటే మనకు ఒకడే దేవుడు, ఒకే ప్రభు, ఒకే ఆత్మ, అందరి చేతిలో అదే పరిశుద్ధ గ్రంథం, అదే వాగ్దానాలు, అదే దారిలో మనం వెళ్తున్నాం. కాబట్టి మిక్కటముగా ఒకరినొకరు ఒక కుటుంబములో ఉన్న వ్యక్తుల వలె ప్రేమించాలి. క్రైస్తవ సంఘములో ఒక కుటుంబమునకు చెందిన వారి వలె ఒకరితో ఒకరు అనురాగం కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఏదైనా మనస్పర్ధలు, వివాదాలు కలిగితే వెంటనే దాన్ని మనము క్షమించి మర్చిపోవాలి. మాటి మాటికి జరిగిన సంగతిని ఎత్తి కలహాలు తీసుకొని రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతిసారి సాతానుడు ఎదురు చూస్తాడు, వానికి చోటిస్తే చాలు వచ్చేస్తాడు, వచ్చి సమాధానాన్ని చెదరగొడతాడు. కాబట్టి మనము తగ్గించుకోవాలి. నన్ను అడిగితే, when you humble yourself you can avoid many problems. John 13:34-35 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురా. నేను లెట్ ద హోల్ వరల్డ్ నో దట్ యు ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ ఈస్ ద ఐడెంటిటీ? యేసు ప్రేమ. ప్రతి విశ్వాసికి కూడా అన్యులు నిన్ను ప్రభు బిడ్డలని గుర్తించాలి. నిజంగా వీరు దేవుని బిడ్డలు అనాలంటే నీ హృదయంలో ప్రభు ప్రేమ నిండుగా ఉండాలి.
మీరు ఒకరినొకరు ప్రేమించవలనని ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఇది పాత ఆజ్ఞనే కదా. 10 ఆజ్ఞల్లో కూడా మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దీంట్లో క్రొత్తదనం ఏముందని నేను ఆలోచించాను. క్రొత్తదనం ఏంటంటే మరుసటి వరుసలోనే ఉంది. ఎలాగ ప్రేమించాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమివ్వాలి. ఎలా ప్రేమించాడు ప్రభు మనల్ని? హీ గేవ్ అప్ హిస్ లైఫ్ ఫర్ అస్. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అంటే దాంట్లో ఇంకా ఏ స్వార్థం ఉండకూడదు నువ్వు తోటి విశ్వాసిని ప్రేమించడం. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అట్టి ప్రేమ నీకుందా? తోటి విశ్వాసిని అలా ప్రేమించగలుగుతున్నావా? అప్పుడే నీకు ప్రభు దీవెనలు నీ జీవితం మీద నిలుస్తుంది. మీరు ఒక నీడలో ఒకడు ప్రేమ గలవారైన దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకొందురా. నేను తర్వాత చూసినప్పుడు 4వ సూత్రం, ఘనత విషయం ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. నేను గొప్ప అంటే నేనే గొప్ప, నాకు కావాలంటే నాకు కావాలి, పేరు కావాలి, కీర్తి కావాలి, డబ్బు కావాలి, స్థానం కావాలి, ప్రతిష్ట కావాలి, పలుకుబడి కావాలి. ఈ తప్పన మనం చూస్తూ ఉంటాం. మరి చూస్తే యేసుప్రభు బిడ్డలని పేరు, విశ్వాసులని పేరుకు మాత్రమే వారు నిజంగా ప్రభు శిష్యులు కారని మనం తెలుసుకోవాలి. నిజంగా ప్రభు శిష్యులైతే తగ్గించుకుంటారు. దట్ ఈస్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్. హ్యూమిలిటీ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ఎ బిలీవర్. నాతో ఏకీభవిస్తే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. హ్యూమిలిటీ యాసిడ్ టెస్ట్ అన్నమాట. ఒక బిలీవర్ని చూడగానే అన్యుల స్వభావం కాకుండా ప్రభు స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి, ఈజ్ అ న్యూ క్రీచర్. కనుక ఎప్పుడు కూడా కోరడు, ఎప్పుడు కోరదు, హెచ్చు కోరదు. హెచ్చు దేవుని యొద్ద నుండి రావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంది, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని శిష్యులు అడుగుతున్నారు. హూ ఈజ్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మత్తయి 18లో చూడండి, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని మీరు అడుగుతున్నారా? అసలు మీకు ప్రవేశం కావాలంటేనే మీరు మార్పు చెంది మీ మనసు రూపాంతరం పొంది చంటి బిడ్డ మనసు ఉంటేనే నీకు అక్కడ అడ్మిషనే దొరుకుతుంది. నువ్వు అటు ప్రవేశించాలంటేనే నీకు చంటి బిడ్డ మనసు కావాలి, పవిత్రమైన మనసు, కపటము లేని మనసు, నిష్కళంకమైన మనసు కావాలి అని ప్రభు ఒక చంటి బిడ్డను ఎత్తుకొని ఇలాగ అంటున్నాడు. 5వ సూత్రం చూడండి, 5th one, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించడు. 5వది సూత్రం, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకూడదు. ఏ పని దేవుడు నీ చేతికిచ్చినా శక్తి వంచన లేకుండా చేస్తే ఆ పనికి తిరుగు ఉండదు. అది నా అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను సేవకు పిలిచి 25 సంవత్సరాలు అయింది. ఆ మొదటి రోజు నుండి ఈ దినం వరకు కూడా నాకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే తప్పకుండా ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. ఐ నో గాడ్ ఈజ్ అ రివార్డర్. తప్పకుండా నా ప్రతిఫలము దేవుని యొద్దనుంది. ప్రతిఫలం ఇవ్వకున్నా నన్ను పిలుచుకున్నాడు, అదే నాకు గొప్ప. నాకు ఈ పని అప్పగించినాడు, అదే నా గౌరవం. కాబట్టి ఎప్పుడు కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా దేవుని కార్యాలు చేసినప్పుడు, నిండు మనసుతో కాలేబు దేవుని సేవించినప్పుడు అడుగుపెట్టిన చోటెల్లా అతనిది అయిపోయిందాడు. హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆసక్తి విషయంలో నువ్వు ఎప్పుడు కూడా మందత్వం చూపెట్టకూడదు, మాంద్యునిగా ఉండకూడదు. కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం చూడండి. 1 Corinthians 15 chapter 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. నీకు ఒక ఆసక్తి కావాలని దేవుడు నీకు పని అప్పగిస్తే పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, పుట్ ఆల్ యువర్ మైండ్, పుట్
ఆల్ యర్ మనీ, వాట్ ఎవర్ యూ హ్యావ్. ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా వచ్చి ఉండడు, ఎవరికి రుణపడి ఉండడు. తర్వాత అంటున్నాడు, ఆత్మలో నువ్వు ఎలా ఉండాలి? తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మ విషయము తీవ్రత గలవై ప్రభువును సేవించాలి. అంటే ఆత్మల తీవ్రత అంటే అర్థం ఏంటి? చాలామంది సేవలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, వారు సొంత కార్యాలు చూసుకుంటారు, సొంత రాజ్యాలు కట్టుకుంటారు, నశించే ఆత్మల గురించి శ్రద్ధ ఉండదు. ఇక్కడ పౌలు ఏం ఉద్దేశిస్తున్నాడంటే, ఆత్మల రక్షణ ఎడల నీవు తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. అలాగూ ప్రభువును సేవించాలి. ప్రభువును సేవించాలి. మనం ఎవరిని సేవిస్తున్నాం? ప్రభువును సేవిస్తున్నాం. ఎలా సేవించాలి? సంతోషంతో దేవుని సేవించాలి. 100 కీర్తన చదివినప్పుడు 2వ వచనంలో ఉంది, సంతోషంతో యెహోవాను సేవించు. విత్ గ్లాడ్నెస్ అండ్ రిజాయిసింగ్ యూ షుడ్ సర్వ్ గాడ్. ఈ మాట నన్ను మార్చింది. నీ చేతికి దేవుడు ఏదైనా పనిస్తే అందుకే సంతోషంతో దేవుని సేవ చేయాలి. ఇది గొప్ప భాగ్యం. మహోన్నతుడైన దేవుని సేవకులుగా ఉండుట స్వల్ప విషయమా? ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్ టు బీ ద సర్వెంట్స్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ గాడ్? అది 7వ సూత్రంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సియన్స్ 3rd chapter 3:24 ఒక మాట, 23-24 మిళితమైంది. కొలస్సియన్స్ 3rd chapter 23-24. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అంటు గాడ్. ఏ పని చేసినా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నీకు ఇచ్చిన కర్తవ్యాలన్నింటిలో ఏ పని చేసినా నీకు స్వాస్థ్యం, నీ ఫలము ప్రభువు దగ్గర నుండి వస్తుంది. ప్రభువే ఆ పని నీకు అప్పగించినాడని ప్రభు కొరకు చేసినట్టు చేయాలి. ఎందుకంటే ప్రభువే నీ యజమానుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ సూత్రం చూడండి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 8వ సూత్రం చూడండి. శ్రమయందు నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. 8వది నిరీక్షణ గలవారై సంతోషించుడి. ఏంటి నిరీక్షణ? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసకి 3 లక్షణాలు ఉండాలి. నిరీక్షణ అంటే హోపింగ్ ఇన్ గాడ్. హౌ డు యూ హోప్ ఇన్ గాడ్? బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఎ లయర్. వాట్ ఎవర్ హీ హెస్ టోల్డ్. ఈ పరిశుద్ధ గ్రంథంలో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. దేవుడిచ్చిన మాట, తన ప్రజలకు ఆయన సిద్ధపరిచిన మాటలు. అదే పరిశుద్ధ గ్రంథం కదా. మరి ఆ మాటలన్నీ నెరవేరుతుంది. మాట తప్పని దేవుడు. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు మారవు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నిశ్చయములై ఉంది. అవి ఎన్నైనాను యేసుక్రీస్తునందు అవి నిశ్చయములై ఉన్నాయి. కాబట్టి శ్రమలో నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. కొందరంటారు ఇది హోప్లెస్ అయిపోయింది, మా సిట్యుయేషన్ హోప్లెస్ అయిపోయింది. యేసుప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా హోప్లెస్ అని అనకూడదు. దెర్ ఈస్ హోప్. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఫర్ యూ ఇన్ జీసస్. రోమా 15:13 ఉంది, విస్తారమైన నిరీక్షణ ప్రభు బిడ్డలకు ప్రభునందు ఉన్నది. ఎందుకంటే ఏది సంభవించినా అది నీ మేలు కొరకే సంభవిస్తుంది. రోమా 8:28 ఉంది, ప్రభువు సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం కూడా మేలు కొరకే సమకూడి జరుగుతుంది. అందుకే ఏదన్నా కీడొచ్చి పడినా, ఒక మరణం వచ్చినా, కుటుంబంలో అనుకోనని ఒక సంఘటన జరిగినా దాని ద్వారా ఏదో మేలుంది. ప్రభు ఎప్పుడు మమ్మల్ని విడనాడాడు, మా చెయ్యి వదలాడు. గాడ్ హ్యాస్ ఎ సర్టన్ ప్లాన్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మమ్మల్ని గురించిన ఉద్దేశాలు అవి హానికరమైనవి కావు, అవి రాబోదినమందు మాకు మేలు కలిగే ఉద్దేశం అని నీవు విశ్వాసి ప్రభువులో ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. విస్తారమైన నిరీక్షణ విశ్వాసి కలిగి ఉండాలని, నిరీక్షణ గలవారై మీరు సంతోషించాలి అని అంటున్నాడు. ఎవరైనా కుటుంబంలో మరణిస్తే కూడా గుండె కొట్టుకొని, తల కొట్టుకొని, పల్టీ కొట్టి పొర్లుతూ ఉండొద్దు విశ్వాసం. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో కుటుంబంలో ఒకరు మరణించినారు. వీఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ విజ్డమ్. అవును,
మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము ఈ లోకంలో. ఇది కాదు మన స్థిరమైన నివాసం. మరణించిన తర్వాత అది అంతం కాదు, ప్రభు దగ్గర పోవడానికి ఒక మెట్టు మాత్రమే. అందుకే ప్రమోటెడ్ టు గ్లోరీ అని రాస్తాం కదా, చచ్చిపోయినాడు అని రాయం, ప్రమోటెడ్ టు గ్లోరీ, స్లెప్ట్ ఇన్ ద లార్డ్. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం పోగొట్టుకున్న వారిని తిరిగి చూస్తామని. అందుకే అన్యజనుల వల్లే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు విలపించొద్దని పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. తర్వాత నువ్వు నిరీక్షణ గలవారై సంతోషించాలి, మరి శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ ద్వారా వచ్చే ఆశీర్వాదమే ఓర్పు. చాలా శ్రమపడి విశ్వాసులను చూస్తే వారు ప్రభువునందు ఉంటే తప్పకుండా వారు ఓర్పు అనే ఫలాన్ని, లేక ఆత్మఫలం, ప్రేమ నుండి ఉద్భవించిన రుచి, దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తారు లోకానికి. ఓర్పు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీరు నానా విధములైన శ్రమలకు గురి అయినప్పుడు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు 1వ అధ్యాయము 4వ వచనం, 2వ వచనం చదువుతున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బీ పేషెంట్ ఇన్ సఫరింగ్. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకాన్ని జయించిన జయశాలి మనలో ఉన్నాడు, మనకు జయాన్ని ఇస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని విడిచిపెట్టుడు, శ్రమలో తోడుంటాడు, శ్రమ ద్వారా అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. గాడ్ డస్ నాట్ లీవ్ అస్ యాజ్ ఆర్ఫన్స్. మిమ్మల్ని అనాథులుగా నేను విడవనన్నాడు, మనతో ఉంటానన్నాడు. అందుకే శ్రమ వచ్చినప్పుడు విశ్వాసి కలవరపడకూడదు. అన్యులు చూస్తూ ఉంటారు, ఏంటి గొప్ప దేవుడు అన్నావు కదా, పెద్ద బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళావు కదా, ఏంటి శ్రమ రాగానే నువ్వు చతికిలబడిపోతున్నావు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవు. కాబట్టి నీకు ఓర్పు చాలా అవసరం. శ్రమ నిరీక్షణ కలిగి సంతోషించాలి. మరి శ్రమలో నీవు ఓర్పును ప్రదర్శించాలి లోకానికి. ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలి అంటే పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థించడం ఎప్పుడు విశ్వాసి విస్మరించకూడదు. నేనైతే ఒక అలవాటు చేసుకున్నాను, ప్లగ్ పెట్టేస్తాను అంతే ఎప్పటికీ. ఐ వాంట్ మోర్ పవర్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎప్పుడు ఆ సిస్టంలో ఐఎమ్ ప్లగ్డ్ ఇన్. అందుకే ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు ద విస్పర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ సిస్టంలో ప్లగ్ అయి ఉంటాను, ఎందుకంటే నాకు వినాలి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఎలా నడిపిస్తాడు, నాతో గుసగుసలాడుతూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి విషయం ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. ప్రార్థన నీ ఊపిరిగా మారిపోవాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనే కదా మనల్ని దేవునితో మరి కలిపేది. దేవునితో నీవు మాట్లాడేదే ప్రార్థన. ప్రార్థన అనుభవం లేకుంటే శక్తిహీనంగా మారిపోతావు. యు బికమ్ పవర్లెస్ ఇఫ్ యు డు నాట్ ప్రే. ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి కదా. 97వ కీర్తన 5వ వచనంలో పర్వతముల వంటి సమస్యలు కూడా దేవుని సన్నిధిలో మైనము వలె కరిగిపోతుందండి. మౌంటైన్ షల్ మెల్ట్ అవే లైక్ వ్యాక్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హౌ డు యూ డ్రా హిస్ ప్రెజెన్స్? ఓన్లీ బై ప్రేయర్. ప్రార్థన చేస్తూ నేను దేవుని సన్నిధితో నింపబడతావు. 11 చూడండి, సూత్రం 13వ వచనం, పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందాలి. యునైటెడ్ పీపుల్ సొల్యూషన్ దేవుడు ఇంతగా దీవించడానికి కారణం, వీ ఆల్వేస్ రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్, గాడ్ సెయింట్స్. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఇక్కడ డబ్బు లేకున్నా నేను సంఘ పక్షాన వారికి సహాయం చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఎవరికి అచ్చి ఉండడు. అలాగూ సేవకులను, సేవకురాలను, అనాథులను, విధవరాణులను, విశ్వాసులను, పేద విశ్వాసులను, మరి పేద సేవకులను ఆదుకోవడం ద్వారా మెట్టుకు మెట్టు దేవుడు యునైటెడ్ పీపుల్ సొల్యూషన్ను అద్భుతంగా ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. హెబ్రీ 6:10 ఒక మాట ఉంది, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు
అన్యాయస్తుడు కాడు. ఒక సేవకులకు ఒక గిన్నెడు చల్లనీరు ఇచ్చినా కానీ దాని ఫలం మీరు ఎప్పుడు పోగొట్టుకోరు. పరిశుద్ధులంటే పుల్పిట్ మీద నుండి వాక్యం చెప్పేవారు మాత్రం కాదు, యేసు రక్తమందు కడగబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం. తోటి విశ్వాసులకు కూడా మనం అలాంటి పరిచర్య చేయాలి అనే అర్థం. 12వ సూత్రం చూడండి, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండాలి అనే వాక్యం చూస్తున్నాం. అంటే హాస్పిటాలిటీ. యేసు ప్రభు మరి పరిచర్య చేసి అలసిపోయినప్పుడు మార్తా మరియ లాజరు ఉన్న గృహానికి బెతేనియాలో ఉన్న మార్తా మరియల దగ్గర వచ్చి తన విశ్రాంతి తీసుకునేది. మార్త ఉపచారం చేసేదాడు, మరియ తన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పిన మాటలు వినేదాడు. అది ఆతిథ్యం ఇచ్చిన గృహం. నన్ను అడిగితే అక్కడ ఒక మరణం వచ్చినా కానీ తిరిగి పునరుద్ధానం ఉండింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆతిథ్యం ఇచ్చే గృహంలో అద్భుతం జరిగింది. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడానికి మరిచిపోవద్దు విశ్వాసి. హెబ్రీ 13:2 ఒక మాట ఉంది, మొదటి 2 వచనాలు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చింది. 12 సూత్రాలు దీని నుండి మనం ధ్యానించినాము. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, ప్రేమ నిష్కపటమై ఉండాలని, చెడ్డదాన్ని అసహించుకొని మేలు చేయ ప్రయత్నించాలి. 3వది, సహోదర ప్రేమ విషయంలో ఒకరితో ఒకరు అనురాగం కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తితో దేవుని పని చేయాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. శ్రమల్లో ఓర్పు ధైర్యం కలిగి ఉండాలి. ప్రార్థించడం విస్మరించకూడదు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరతల్లో పాల్గొందాలి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మాట్లాడిన విధానం కొరకు వందనాలు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద 19వ ప్రసంగం మీరు మాకు అనుగ్రహించినారు. నీ వాక్కులు ఎప్పుడు నిష్ఫలం కాదు. ప్రతి హృదయంలో ఈ మాటలు ముద్రించి ఒక మాదిరికరమైన విశ్వాసగా ఈ లోకంలో కనబడాలని, మరి వారు ఆత్మ నింపుదలతో వారి జీవితాలు ప్రకాశించాలని మీ యొక్క ఆశ అయినది తండ్రి. నీకు స్తోత్రం. వక్రజనం మధ్యలో, చీకటి ప్రజల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వల్ల మీరు ప్రకాశించాలని నువ్వు కోరుతున్నావు. ప్రభువా, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా
ప్రభుకీయనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ